ఎమ్మెల్సీ కవిత గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి బీసీల హక్కుల కోసం లోకల్ బాడీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం జరిగినారు. దయ్యాలు వేదాలు వల్లించినది ఒకప్పటి సామెత, తాగిన మత్తు ఇంకా దిగలేదన్నది ఇప్పటి సామెత. నాకు ఆ ప్రెస్ మీట్ చూసినాక అర్థమైంది. సోదరి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకున్నదా? ఎన్నడన్నా బీసీల హక్కుల గురించి, రిజర్వేషన్ల గురించి, ఉపాధి అవకాశాల గురించి ఎన్నడన్నా సోచాయించినవి 10 సంవత్సరాలు? మీ నాయన ఎంబీసీ కార్పొరేషన్, మీ నాయన 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33% బీసీలకి కేటాయిస్తే మీ నాయన వచ్చినాక అది 18% కేటాయించినారు. ఆనాడు ఏడవండినవని అడుగుతున్నా. ఇవాళ కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి బీసీల హక్కుల కోసం నువ్వు మాట్లాడుతూ అందులో సీతక్కను పేరు తీసుకొని ఆమెని అవహేళన చేస్తున్నట్టుగా మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని అడుగుతున్నా. కరెక్టే, నీ లెక్క సీతక్క గడి దొరసాని కాదు, నీ లెక్క లిక్కర్ దంద చేయలే, నీ లెక్క దుబాయ్ ఆస్తులు కూడా పెట్టలే, నీ లెక్క విల్లాలు కొనలే హైదరాబాద్లో, నీ లెక్క 1000 ఎకరాలు సంపాదించలే, నీ లెక్క వజ్జాలు వైడూర్యాలేంది బయటకు రాకుండా ఉండదు మా యొక్క, నీ లెక్క పట్టు చీరలు తప్ప వేరే చీర కట్టకుండా మా యొక్క ఉండదు. కరెక్టే, ఇవన్నీ వాస్తవమే, ఇవన్నీ నిజమే. నిత్యం ప్రజలతోనే ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి పట్ల ఇలాంటి మాటలు మాట్లాడొచ్చునా నువ్వు? ఆమె ప్రెస్ మీట్ పెడితే నాకు ఈ కష్టం ఎందుకని మాట్లాడినావు.